హలో ఫ్రెండ్స్, యూపీఎస్సీ 2023 ఎగ్జామ్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి సంబంధించి 2024లో రిలీజ్ అయిన రిజల్ట్స్కి ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్స్ టాప్ 1016 మెంబర్స్ ర్యాంకర్స్ మార్క్ లిస్ట్ యూపీఎస్సీ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ మార్క్ లిస్ట్లో మనకి మెయిన్స్కి 1750 మార్క్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్ మార్క్స్, అలాగే 275 మార్క్స్కి జరిగే పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూ మార్క్స్, అలాగే ఫైనల్ స్కోరు ర్యాంక్ ఈ లిస్ట్లో ఉంది. సో ఈ లిస్ట్లో మనం టాప్ 10 ర్యాంకర్స్ కావచ్చు, 25 ర్యాంకర్స్ కావచ్చు, 100 ర్యాంకర్స్ కావచ్చు, అలాగే టాప్ అందరూ 1000 ర్యాంకర్స్కి సంబంధించిన ఎలా ఉన్నాయి వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ ఇంటర్వ్యూలో ఎలా ఉంది, మెయిన్స్లో ఎలా ఉంది, ఎవరెవరికి ఎక్కడ ఎక్కువ మార్కులు వచ్చాయి, ఎక్కడ మిస్ అయ్యారు, ఇలాంటివన్నీ మనం తెలుసుకుంటే చాలా సర్ప్రైజింగ్ థింగ్స్ మనకు తెలుస్తాయి. సో ఎందుకంటే చాలామంది మనకి ఈ విషయాలన్నీ తెలిసేవి యూట్యూబ్ థంబ్నెయిల్స్లోనో చాలా ఇన్స్టిట్యూట్స్ పెట్టే ఒక మినిమం ఇన్ఫర్మేషనే మనకి ఇండివిజువల్ ఇన్ఫర్మేషనే తెలుస్తుంది, కానీ ఓవరాల్గా అందరికీ సంబంధించిన స్టాటిస్టిక్స్ అనాలిసిస్ మనకు తెలియదు. ఇది తెలుసుకుంటే డెఫినెట్గా వేరే వాళ్ళ ట్రాప్లో మీరు పడరు. అలాగే ఆస్పిరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో ఏ ర్యాంకర్స్ ఇన్పుట్స్ మనకు ఉపయోగపడతాయి. ఎందుకంటే 1016 మెంబర్స్ ర్యాంకర్సే, కానీ ర్యాంక్ వచ్చినంత మాత్రాన ఎవరి గైడెన్స్ ఎవరికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 200 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 215 హైయెస్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే 130, 140 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంటర్వ్యూ గైడెన్స్ మనం ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి? ర్యాంకర్ అయినంత మాత్రాన ర్యాంకర్ దగ్గర నుంచి అన్ని టిప్స్ మనకు దొరుకుతాయా? అలాగే మెయిన్స్ స్కోర్స్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్స్ నుంచి 10 ర్యాంకర్స్లో మెయిన్ స్కోర్స్ ఎవరికి ఎక్కువ వచ్చాయి, అలాగే 1000 ర్యాంకర్స్లో కూడా ఈవెన్ 700, 800 ర్యాంక్స్లో కూడా మెయిన్ స్కోర్స్ ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఇంటర్వ్యూ స్కోర్ పడిపోవడం వల్ల పాపం ర్యాంక్ పడిపోయి ఉండొచ్చు కొంతమందికి. సో వాళ్ళ పెర్ఫార్మెన్స్ మెయిన్స్లో చాలా బాగుండొచ్చు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం మెయిన్స్ టిప్స్ తీసుకోవాలనుకోవాలి. సో ఇలాంటి విషయాలన్నీ మనకి ఒక్కసారి ఈ లిస్ట్ అనాలిసిస్ చేస్తే మనకు తెలుస్తుంది. విల్ జస్ట్ చెక్ సో దట్ యూ విల్ గెట్ ప్రాపర్ ఐడియా ఎవరి దగ్గర నుంచి ఎటువంటి ఇన్పుట్స్ తీసుకోవాలి, ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే మన పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి. లెట్ us చెక్అవుట్. సో ఇక్కడ మనకి టాప్ ఫస్ట్ ర్యాంకర్స్ నుంచి ఆల్మోస్ట్ మనకి 1750 మార్క్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్ రిటన్ ఎగ్జామ్, అలాగే 275 మార్క్స్కి పర్సనాలిటీ టెస్ట్ ఎగ్జామ్ జరుగుతుంది. అలాగే టోటల్ 2025 మార్క్స్కి టోటల్ ఫైనల్ స్కోర్ మెరిట్ లిస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ రెండు క్యుములేటివ్ స్కోరు. ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ ఆదిత్య శ్రీవాత్సవకి రిటర్న్ ఎగ్జామ్ అందరికంటే హైయెస్ట్ 899 రావడం జరిగింది. అలాగే పర్సనాలిటీ టెస్ట్ కూడా తనకి రిలేటివ్లీ మంచి స్కోర్ 275 మార్క్స్ వచ్చాయి. అలాగే టోటల్ 1099 మార్క్స్ అంటే 2025 మార్క్స్కి 1100 మార్క్స్ అంటే ఇట్ ఈస్ అరౌండ్ 54 to 55% ఆఫ్ మార్క్స్. సో ఆల్ ఇండియా ఫస్ట్ రావడానికి యూపీఎస్సీలో 54 to 55% మార్క్స్ వస్తే ఆల్ ఇండియా ఫస్ట్ వస్తాం, గుర్తుపెట్టుకోండి. అలాగే సెకండ్ ర్యాంకర్ వచ్చేసి అవుట్ ఆఫ్ 1750 892, అలాగే ఇంటర్వ్యూ స్కోర్ రిలేటివ్గా కొంచెం తగ్గింది 175 మార్క్స్ అయినా తనకి 1067 టోటల్ స్కోర్తో హీ గాట్ ఆల్ ఇండియా ర్యాంక్ 2. అలా థర్డ్ ర్యాంకర్ చూద్దాం. 875 రిలేటివ్గా ఆల్మోస్ట్ మళ్ళీ 17 మార్క్స్ తగ్గింది, బట్ ఇంటర్వ్యూ స్కోర్ వాజ్ రిలేటివ్లీ హై దాన్ ర్యాంక్ 2 అండ్ 1065తో థర్డ్ ర్యాంక్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మీరు చూస్తున్నారు టోటల్ స్కోర్ 1099, 1067, అలాగే 1065 అంటే ఒక్కొక్క ర్యాంక్కి ఇక్కడ ఆల్మోస్ట్ ఫస్ట్ ర్యాంక్కి సెకండ్ ర్యాంక్కి ఆల్మోస్ట్ 32 మార్క్స్ తేడా ఉంది. అలాగే సెకండ్ ర్యాంక్కి థర్డ్ ర్యాంక్కి 2 మార్క్సే తేడా ఉంది. అలాగే థర్డ్ ర్యాంక్కి ఫోర్త్ ర్యాంక్కి ఆల్మోస్ట్ 6 మార్క్స్ తేడా ఉంది. 4th to 5th 10 మార్క్స్ తేడా ఉంది. అలాగా ఒక్కసారి మీరు కిందికి రావడం జరిగితే మీరు టోటల్ మార్క్స్ 2025కి 1099 అయితే మనం లాస్ట్లో చూద్దాం. ఒకసారి లిస్ట్ లాస్ట్లో చూస్తే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ మార్క్స్ తీసేద్దాం, ఎందుకంటే వాళ్ళు డిజబిలిటీస్లో హైయెస్ట్ ఉన్న వాళ్ళకి 580స్లో కూడా ర్యాంక్స్ వచ్చి వాళ్ళది పక్కకు పెట్టేస్తే జనరల్ కేటగిరీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళలో చూసుకుంటే మనకి 890 అవుట్ ఆఫ్ 2025 890 అవుట్ ఆఫ్ 2025 వచ్చినా కూడా సెలక్షన్లో లిస్ట్లో పేరుంది అంటే 890 అవుట్ ఆఫ్ 2025 అంటే 45%. అంటే 45% నుంచి 54-55% వరకు ఆల్ ఇండియా టాప్ లిస్ట్లో ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది 45% నుంచి 55% మధ్యలో అంటే 10% ఆఫ్ మార్క్స్ అంటే 2025లో 10% అంటే 200 మార్క్స్ అరౌండ్
10%లో టోటల్ 1000 మెంబర్స్ ఉన్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకసారి ఆలోచించండి. 200 మార్క్స్ రేంజ్లో 1000 మెంబర్స్ ఉన్నారు అంటే ఎంత డిఫరెన్స్ ఉందో, ఒక్కొక్క మార్క్ మధ్యలో ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి మనం చూద్దాం. సో హైయెస్ట్ ర్యాంక్ 1099 మార్క్స్తో ఆదిత్య శ్రీవాత్సవ ఫస్ట్ ర్యాంకర్ ఉంటే మనం లాస్ట్లో 890 మార్క్స్తో చూడొచ్చు. 890 to 1099, ఆల్మోస్ట్ 990 1099, 209 మార్క్స్ తేడాలో టోటల్ 1000 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ మనం గమనిస్తే టాప్ 10 దగ్గర నుంచి 1044 దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక్కొక్క మార్కు 2 మార్కుల్లో ఒక్కొక్క ర్యాంకర్స్ ఉన్నారు చూడండి. 1040, 1034, 1033, 32, 31, 33, 29, 28, 28తో ఇద్దరున్నారు, 25తో ఇద్దరున్నారు, 24తో ఇద్దరున్నారు, 23, 22 అలా మనం చూసుకుంటూ వెళ్తే 1000 వచ్చేసరికి అంటే 1000 మార్క్స్ దగ్గరికి ఉన్నామో ఆల్మోస్ట్ 930 మెంబర్స్ రిమైనింగ్ 100 మార్క్స్ మార్జిన్లో ఉన్నారు. అంత నెక్ టు నెక్ కాంపిటీషన్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. సో ఒక్కొక్క మార్క్ మధ్యలో ఎంతెంత మంది ఉన్నారు. 1000 మార్క్స్తో నలుగురు ఉంటే 999, 997తో ఆల్మోస్ట్ 5 మెంబర్స్ ఉన్నారు. 996, 995, 994, 993 చూడండి, 991, 1, 2, 3, 4, 5, 6, 7, 991తో 7 మెంబర్స్ ఉన్నారు. 990, 988, 999, 983, 985, 981, 980, ఆల్మోస్ట్ 980 చూడండి ఒకసారి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 మెంబర్స్ 980 మార్క్స్తో ఉన్నారు. సో ఇక్కడ ఒకే మార్క్స్ వీళ్ళకి వస్తే ఎలా డివైడ్ చేస్తారు అంటే ఏజ్ ప్రకారం. ఈ 980లో వచ్చిన ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేది ఏజ్ ఎవరిది ఎక్కువ ఉంటే వాళ్ళకి అప్పర్ ర్యాంక్ ఇస్తారు. ఆ ఏజ్ ఫ్యాక్టర్స్ బట్టి ర్యాంక్స్ డివైడ్ చేస్తారు. సేమ్ మార్క్స్ వచ్చినా కూడా ఎలా పై ర్యాంక్ వస్తుంది, ఎలా కింద ర్యాంక్ వస్తుంది అనేది దాన్ని బట్టి డివైడ్ అవుతుంది. ఏజ్ బట్టే డివైడ్ అవుతుంది. ఒక్కరోజు గ్యాప్ ఉన్నా కూడా. సో ఏజ్ మ్యాటర్స్ హియర్. యూపీఎస్సీలో ప్రతి చిన్నది మ్యాటర్ అవుతుంది అంటారు కదా, ఇక్కడ చూడండి మన డేట్ ఆఫ్ బర్త్ ఎలిజిబిలిటీ ఎవరికి ఉన్నా కూడా మార్క్స్ సేమ్ వచ్చినప్పుడు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్లో అయినా ఇది ఫాలో అవుతారు. సో ఇలా మీరు చూసుకున్నట్టయితే 976 చూడండి, 976 ఫ్రమ్ హియర్ టు హియర్. సో 970s, 969, 968. సో ఇంత డిఫరెన్స్ ఒక 100 మార్క్స్ని ఎంతమంది మధ్యలో ఉన్నదో, ఎంత ప్రతి ఒక్క సింగిల్ మార్కు యూపీఎస్సీలో ఎందుకంత మ్యాటర్ చూపిస్తుందో మీకు అర్థం కావాలి. అలాగే ఇంటర్వ్యూ గైడెన్స్ అనేది మనకి ఇంటర్నెట్లో ఎక్కువ వీడియోస్, వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ మనకి ఎక్కువ కనబడేది ఇంటర్వ్యూ గైడెన్స్ మీద. ఆ ఇంటర్వ్యూ గైడెన్స్ మనకి 275 మార్క్స్కి జరుగుతుంది. ఎందుకంత ఇంపార్టెన్స్ అంటే రిటర్న్ ఎగ్జామ్లో సంబంధించి ఆల్రెడీ ప్రిపరేషన్కి సంబంధించి వాళ్ళ ప్రిపరేషను, ఎగ్జామ్లో ప్రజెంటేషను, వాళ్ళకున్న మెమరీ పవరు, ప్రజెంటేషన్ స్కిల్స్, ఆ టైంకి గుర్తొస్తుందా గుర్తు రావడం, ఇలా లాట్ ఆఫ్ అన్నిటిని బేస్ చేసి ఎగ్జామ్లో మనం రాసేసి వచ్చిన తర్వాత ఈ ఇంటర్వ్యూలో మార్క్స్తో కూడా మన ఫేట్ మారే ఛాన్సెస్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం చూద్దాం. ఇంటర్వ్యూ మార్క్స్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి, ఎవరికి తక్కువ ఉన్నాయి. పెర్ఫార్మెన్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఆ 25 to 40 minutes ఇంటర్వ్యూలో ఆ బోర్డు ముందు, ఆ 5 members ప్యానెల్ ముందు మన ప్రజెంటేషన్ ఎలా ఉన్నది అనే దాన్ని బట్టే 275 మార్క్స్కి మన పెర్ఫార్మెన్స్ బట్టి మార్క్స్ వస్తాయి. కానీ ఆ మార్క్స్ ఫేట్ని ఎలా చేంజ్ చేస్తుంది అనేది కూడా నేను చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది టాప్ 10 ర్యాంకర్స్ది చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ అందరికీ కూడా, టాపర్స్ అందరికీ కూడా 200, 190, 180 ఈ రేంజ్లోనే ఉన్నప్పటికీ ఈవెన్ 7th ర్యాంకర్కి చూడండి, ఫస్ట్ ర్యాంకర్ కన్నా 200 మార్క్స్ కన్నా ఎక్కువ 7th ర్యాంకర్కి 206 మార్క్స్ వచ్చాయి. అలాగే ఇక్కడ 10th ర్యాంకర్కి ఆల్మోస్ట్ ఫస్ట్ ర్యాంకర్కి సెకండ్ ర్యాంకర్కి ఉన్నని మెయిన్స్ మార్క్స్ ఉన్నా కూడా ఇంటర్వ్యూ మార్క్స్ జస్ట్ 154. ఎక్కడో ప్రజెంటేషన్లో, ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్లో మిస్ అవ్వడం వల్ల 154 వచ్చాయి. అదే తినకి కనుక ఇంటర్వ్యూ మార్క్స్, ఈ టాప్ 10 ర్యాంకర్కి ఇంటర్వ్యూ మార్క్స్ 50 మార్క్స్ తేడా ఉంది చూడండి. ఇంటర్వ్యూ మార్క్స్లో 50 మార్క్స్ తేడాతో, ఒకవేళ ఈ 10th ర్యాంకర్కి 50 మార్క్స్లో ఇంకొంచెం ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ఎక్కువ అయి ఉంటే హీ వుడ్ బి ఆల్ ఇండియా ర్యాంక్ 1. సో తన స్కోరు ఇలా పడిపోయింది. ఈవెన్ దో ఫస్ట్ ర్యాంకర్ 890 స్కోర్ అయితే 10th ర్యాంకర్ది 899కి 890.
బట్ ఇంటర్వ్యూ స్కోర్ ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూడండి. అలాగే నెక్స్ట్ ర్యాంకర్స్ 830, 11th ర్యాంకర్ 838 స్కోర్, కానీ ఇంటర్వ్యూ మార్క్స్ 204, మోర్ దాన్ ఆల్ ఇండియా టాపర్ 204. అలాగే 826 12th ర్యాంకర్కి హైయెస్ట్, నాకు తెలిసి ఇంటర్వ్యూ ఈ సంవత్సరం హైయెస్ట్ మార్క్స్ 215. సో వన్ ఆఫ్ ది టాపర్ ఇన్ ది ఇంటర్వ్యూ, టాప్ మార్క్స్లో ఉన్న వాళ్ళు 12th ర్యాంకర్ అనికేత్ శాండిలియా 215 మార్క్స్ వచ్చాయి. అలాగే అదర్ మార్క్స్ చూడండి 165, 195, 195. టాపర్స్కి మెజారిటీ ఎక్కువే ఉంటాయి, బట్ చాలామంది మెరిటోరియస్ ఉన్నా కూడా ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్సెస్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ తగ్గడం వల్ల చూడండి ఒకసారి. ఇది కూడా రిలేటివ్ మెరిట్ అండి. ఇంటర్వ్యూ మేబీ వాళ్ళు బాగా చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళకన్నా బాగా చేసిన వాళ్ళకి ప్యానెల్ అందరికీ అన్ని మార్క్స్ ఇవ్వలేదు కదా. రిలేటివ్ మెరిట్లో ఎవరెవరు పెర్ఫార్మెన్స్ కంపారిటివ్లీ బెటర్గా ఉన్న దాన్ని బట్టి, వాళ్ళ ప్రొఫైల్స్ బట్టి, వాళ్ళ ఆన్సర్ చేసే విధానం బట్టి, వాళ్ళ ప్రజెంటేషన్ బట్టే మార్క్స్ వస్తాయి. అంతే 165 వచ్చాయి కదా అని వీళ్ళు చేయలేదని కాదు, బట్ మిగతా వాళ్ళు వాళ్ళకన్నా బెటర్ పెర్ఫార్మెన్స్ చూపిస్తే వీళ్ళ గ్రాఫ్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. ఎలాగైనా 225, 30, 40, 280, 275కి అలా ఇవ్వరు కాబట్టి ఉన్న మార్జిన్లోనే ఈ డిఫరెన్స్ అనేది చూపించాల్సి వస్తుంది. అక్కడ కొంతమంది మిస్ అవుతూ ఉంటారు. సో టాప్ 10 ర్యాంకర్స్, 20 ర్యాంకర్స్, ఆల్మోస్ట్ టాప్ 30లో కూడా చాలామంది 200+ ఉన్న వాళ్ళు. 26th ర్యాంకర్కి 201, 30th ర్యాంకర్కి 201, 33rd ర్యాంకర్కి 212 మార్క్స్. ఇవన్నీ మనం ఒకసారి చూడండి. 39th ర్యాంకర్ దీప్తి రోహిల్లా ఇంటర్వ్యూ మార్క్స్ ఆర్ జస్ట్ 138. మెయిన్స్ మార్క్స్ చూడండి 874. ఆల్మోస్ట్ టాప్ 10 ర్యాంకర్స్ దగ్గర ఉన్న స్కోర్ మెయిన్స్ ఉంటే ఇంటర్వ్యూ మార్క్స్ జస్ట్ 138 ఉండటం వల్ల తన ర్యాంక్ ఆల్మోస్ట్ 39కి పడిపోయింది. లెట్ మీ షో యూ అదర్ సైడ్. సో లెట్ అస్ సీ ఇంటర్వ్యూ మార్క్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ మార్క్స్ మనం ఎలా చూడొచ్చు అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్సెస్ కూడా మనం ఒకసారి చూసినట్లయితే ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్సెస్లో దీస్ పీపుల్ హ్యావ్ డన్ బెటర్ దాన్ ఆల్ ఇండియా టాపర్స్. ఆల్ ఇండియా ఫస్ట్ 25 మెంబర్స్ ఇది చూసుకుంటే 12th ర్యాంకర్ అండ్ 55th ర్యాంకర్ హ్యావ్ డన్ హైయెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఇంటర్వ్యూ. వాళ్ళకి 215 అవుట్ ఆఫ్ 275 హైయెస్ట్ మార్క్స్ దిస్ ఇయర్. అలాగే 33rd ర్యాంకర్, 37th ర్యాంకర్, 99th ర్యాంకర్ హ్యావ్ డన్ 212. అండ్ అగైన్ 5 పీపుల్ హ్యాస్ గాట్ 22nd ర్యాంకర్, 104th ర్యాంకర్, 124, 143, 149. ఈ 5 ర్యాంకర్స్ కూడా వీ గాట్ 210 మార్క్స్. అలాగే ఇంటర్వ్యూ మార్క్స్ని మనం చూసుకుంటూ వెళ్తే 206, 205, 204, 203. సో 200 మార్క్స్. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్తో పాటు 5 ఉన్నారు 200 మార్క్స్ సెక్యూర్ చేసిన వాళ్ళు. సి అలాగే మెయిన్స్కి సంబంధించి వచ్చినా కూడా లెట్ us చెక్ ది మెయిన్స్. సో మెయిన్స్కి సంబంధించి ఎందుకు మనం చూస్తున్నాం అంటే చాలామంది రిటర్న్ ఎగ్జామ్ మన ప్రిపరేషన్లో మెయిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రిలిమ్స్ అనేది మనం ఆల్రెడీ మన పాత వీడియోస్లో చెప్పాను నేను. లైక్ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్, నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్, ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆ స్కోర్స్ అనేవి ఎలాగ ఫైనల్లో ఉపయోగపడవు కాబట్టి మనం జస్ట్ కట్ ఆఫ్ దాటి పైన ఉంటే సరిపోతుంది. 200 మార్క్స్ ఎంత ఎక్కువ చేసాం అనేది కాదు, మనం ఎక్కువ వర్క్ చేయాల్సింది మెయిన్స్లో. సో ఈ మెయిన్స్కి సంబంధించి కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు ఫాలో. ప్రిపరేషన్లో ఉన్నప్పుడే చాలా స్కిల్స్ని ఇన్కల్కేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తేనే కానీ మెయిన్స్లో ఎక్కువ మార్క్స్ మనకి రావు. సో ఒక్కసారి చూడండి, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ అండ్ సెకండ్ ర్యాంకర్ ఆర్ టాపర్స్ ఇన్ ది మెయిన్స్ యాజ్ వెల్. ఫస్ట్, సెకండ్, 10th ఓన్లీ మెయిన్స్. ఇంటర్వ్యూ స్కోర్ పక్కకు పెడితే మెయిన్స్ పరంగా మనం చూసుకుంటే ఫస్ట్, సెకండ్, 10th 3, 13, 4, అలాగే 39th ర్యాంకర్, 16th ర్యాంకర్. చూడండి ఇక్కడ 150th ర్యాంకర్ కూడా పర్ఫార్మ్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఫస్ట్ 20 పొజిషన్స్లో ఉండేటట్టుగానే పర్ఫామ్ చేశాడు. బట్ ఇంటర్వ్యూ స్కోర్ వాజ్ 138. ఎంత కిందికి వెళ్ళిపోయిందో చూడండి. ఇంటర్వ్యూ మార్క్స్ వల్ల అందరికీ 200s వచ్చి ఈ 150th ర్యాంకర్కి జస్ట్ హీ గాట్ ఇంటర్వ్యూలో 138 మార్క్సే పడ్డాయి. అలాగే హెన్స్ హీ గాట్ టోటల్లో, అందుకనే తనకి మెయిన్స్లో 844 మంచి స్కోర్ వచ్చినా కూడా 138 రావడం వల్ల ఆల్ ఇండియాలో ర్యాంక్ పడిపోయింది. టోటల్ మార్క్స్ కూడా 982కి పడిపోయాయి. ఆల్మోస్ట్ 70-80 మార్క్స్ తగ్గిపోయినట్టు కదా ఇంటర్వ్యూలోనే. సో అలా చూసుకుంటే ఒకసారి చూడండి, 135 ర్యాంకర్ కూడా 151. ఇంటర్వ్యూ స్కోర్స్ హ్యావ్ ఇంపాక్టెడ్ వెరీ వెల్. ఇది మెయిన్స్కి సంబంధించి చెప్తున్నా. మెయిన్స్లో మనం
ఎక్కువ నుంచి తక్కువ మార్కులకి చూసుకుంటూ వస్తుంటే ఏ ర్యాంకర్స్ ఎలా పెర్ఫామ్ చేశారు అనేది ఒకసారి మీరు కూడా ఒకసారి చూసుకోండి. మీకు అందుబాటులో ఉన్న ర్యాంకర్స్ ఎవరు, వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకుంటే యూ కెన్ గెట్ హూ కెన్ హెల్ప్ యూ మోర్. ఎందుకంటే అందరూ మంచి మెరిట్ క్యాండిడేట్సే, కాకపోతే మనకి ఎవరి నీడ్ ఎక్కువ ఉంది, ఎవరు ఎందులో పెర్ఫార్మెన్స్ బాగుంది, అందులో వాళ్ళ ఎక్స్పర్టీస్ని మనం గైడెన్స్గా తీసుకుందాం అనుకుంటున్నాం. కాబట్టి ఈ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాగే చూడండి, టాప్ ర్యాంకర్స్గా ఉన్న వాళ్ళు మెయిన్స్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ 26th ర్యాంకర్ ఇంటర్వ్యూ స్కోర్ వల్లనే హైయెస్ట్ మార్క్ ఇంటర్వ్యూ 201 రావడం వల్లనే తన స్కోర్ టాప్ 30 ర్యాంక్స్లో తను రావడం జరిగింది. బట్ రిలేటివ్లీ తన స్కోర్ చూడండి 822, కొంచెం మెయిన్స్లో తక్కువ పెర్ఫార్మెన్స్ ఉంది, మార్క్స్ తక్కువ వచ్చాయి. సో మెయిన్స్ ఈ రకంగా మీరు మెయిన్స్ మార్క్స్ని ఇంటర్వ్యూ మార్క్స్ని ఒకసారి డిసెండింగ్ ఆర్డర్లో పెట్టుకొని ఎక్కడ ఎవరున్నారు, ఏ ర్యాంక్స్లో ఎవరెవరు ఉన్నారు. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ ఐపీఎస్ లాస్ట్ ఇయర్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ట్రైనీస్గా ఉండి కూడా ఈ ఇయర్ ఎగ్జామ్ మళ్ళీ రాశారు. సో వాళ్ళందరూ మళ్ళీ రాసినా కూడా ఎవరి పెర్ఫార్మెన్సెస్ కన్సిస్టెంట్గా ఉన్నాయి, ఎవరివి కొంచెం పెరిగి తగ్గాయి. బికాజ్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్. ఆల్రెడీ ఐపీఎస్ సర్వీస్లో ఉండి ట్రైనింగ్ చేసుకుంటూ రెగ్యులర్స్ అక్కడ టైం ఆ టైంని దొరికినంత టైంలో ప్రిపరేషన్లో ఉండి రాసిన వాళ్ళు ఉంటారు, లీవ్ పెట్టి రాసిన వాళ్ళు ఉంటారు. ఏ ఫ్యాక్టర్ని మనం సెర్టైన్గా తీసుకోలేం. ఈ మార్క్స్ ఇలా ఉన్నాయి కాబట్టి ఇది ఇంతే, తన పెర్ఫార్మెన్స్ ఇదే ఇలా కాకుండా వాళ్ళ కన్స్టెంట్స్ని మనం అర్థం చేసుకొని వాళ్ళ పాస్ట్ పెర్ఫార్మెన్సెస్ని కూడా తీసుకొని ఆ కన్సిస్టెన్సీని బేస్ చేసుకొని మనకి ఎలా వాళ్ళు ఉపయోగపడతారో ఆ బేస్ని చూసుకోవాలి. ఎందుకంటే ఇందులో డిజబిలిటీ ఉండి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మెయిన్స్ మార్క్స్ ఎంత, వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ మెయిన్స్లో బాగా వచ్చాయా, లేకపోతే వాళ్ళ మార్క్స్ ఇంటర్వ్యూలో రావడం వల్ల వాళ్ళకి సెలెక్షన్ వచ్చిందా, ఎలా అనేది ఫర్దర్గా ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్కి ప్రిలిమినరీ స్కోర్ కావచ్చు, అలాగే మెయిన్ స్కోర్స్ పేపర్ వైజ్ ఎస్ఏ పేపర్లో ఎంత, ఎథిక్స్ పేపర్లో ఎంత, ఆప్షనల్ ఎంత వచ్చాయి, ఈ పేపర్స్లో కూడా చాలా మ్యాజిక్ ఉంటుంది. సో అది మనం ఫర్దర్ వీడియోస్లో మళ్ళీ చూద్దాం. సో ఇప్పుడైతే నేను చెప్పేది ప్యూర్గా ఇలా ఇంటర్వ్యూ స్కోర్సు మెయిన్ స్కోర్స్ని మీరు పర్టికులర్గా అబ్జర్వ్ చేయడం వల్ల కొంత మీకు సినారియో క్లియర్గా అర్థం అవుతుంది. సో ఫర్దర్ వీడియోస్లో ఐ విల్ ఆల్సో క్లారిఫై లాట్ ఆఫ్ డౌట్స్ వాళ్ళ ఫుల్ మార్క్స్ డీటెయిల్స్తో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు ఆల్ ది బెస్ట్.